భక్త వీరన్న. అచంచల భక్తి, పర్వతాలు, పవిత్ర నదుల మధ్యలో ఉన్న ఓ చిన్న గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతను సాధారణమైన మనిషే, కాని భగవంతుడైన శివుని పట్ల అతనికి అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామున నది నుండి నీరు తీసుకువచ్చి శివలింగంకి అభిషేకం చేసి పరమభక్తితో భజనలు పాడేవాడు. వీరన్న చాలా పేదవాడు, కాని ఏనాడూ తన భక్తిని వదులుకోలేదు. అతను నమ్మేవాడు భక్తియే మహాధనమని. అతనికి ఉన్న ఏకైక కోరిక శివునికి సేవ చేయడం మాత్రమే. శివుని పరీక్ష. ఒక సంవత్సరం గ్రామాన్ని తీవ్రమైన కరువు పట్టింది. నదులు ఎండిపోయాయి, పంటలు పొడిచిపోయాయి, ప్రజలు ఆహారం, నీటికోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. కాని వీరన్న మాత్రం శివుని పూజను విడిచిపెట్టలేదు. ప్రతిరోజూ ఎదురైన కష్టాలను తట్టుకుని కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చి శివలింగాన్ని అభిషేకించేవాడు. గ్రామస్థులు అతన్ని చూసి నవ్వుతూ, నీ శివుడు నీకు ఏమి చేస్తాడు? నీకు తిండి, నీరు ఇవ్వగలడా అని అపహాస్యం చేసేవారు. అయితే వీరన్న చిరునవ్వుతో, భగవంతుడు నన్ను ఆదుకుంటాడు, నా భక్తి నిజమైనదైతే ఆయన కష్టాలనుంచి మన విలేజ్ని కాపాడతాడు అని సమాధానం చెప్పేవాడు. చివరి పరీక్ష. భక్తి పరాకాష్ఠ. ఒకరోజు తీవ్రమైన ఆకలితో, దాహంతో వీరన్న శివాలయం ముందు కుప్పకూలిపోయాడు. కాని అతని మనసులో భక్తి మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. శివుని ఎదుట మోకాళ్లమీద పడిపోయి ప్రార్థించాడు. మహాదేవా, నీకు అర్పించేందుకు నా శరీరం తప్ప మిగిలినది ఏమీ లేదు. నా ప్రేమ నిజమైనదైతే నన్ను నీయందు విలీనం చేయు. ఆ క్షణమే శివలింగం నుండి వెలుగులు విరజిమ్మాయి. గంభీరమైన స్వరం వినిపించింది. వీరన్న, నీ భక్తి నన్ను కదిలించింది. నాకు బంగారు దేవాలయాలు అవసరం లేదు, అపారమైన నైవేద్యాలు అవసరం లేదు. నాకు కావలసింది భక్తి మాత్రమే. నీవు భక్తి పరాకాష్ఠను చూపించావు. లేచిరా నా బాల. వీరన్న కళ్ళు తెరిచేసరికి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. విరివిగా వర్షం కురిసింది. శివుని అనుగ్రహంతో గ్రామం మళ్లీ జీవంతో నిండిపోయింది. ఇది చూసిన గ్రామస్థులు వీరన్న భక్తి ముందు మోకరిల్లి తమ తప్పును అర్థించుకున్నారు. వీరన్న కన్నీళ్లు పెట్టుకుని, నన్ను కాదు, పరమేశ్వరుణ్ణి నమస్కరించండి, ఆయనే మనందరినీ కాపాడుతాడు అని చెప్పాడు. ఆ రోజునుంచి వీరన్న పరమభక్తుడిగా మారిపోయాడు. ఆయన కథ దూరదూరాల వరకు వ్యాపించి లక్షలాది మంది భక్తుల హృదయాల్లో భక్తి కలిగించింది. ధన్యవాదాలు.